హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నదైతే కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్ అయితే చేయండి. వీడియో విషయానికి వెళ్తేనైతే మా అమ్మ వాళ్ళైతే ఇళ్ళకి వస్తున్నారు. ఇళ్ళకు మేము ఎట్లా వస్తాం ఏంటైతే నేనైతే ఒక వీడియో పెట్టాను, చూసేయండి. ఇప్పుడైతే ఇక్కడనైతే మా అమ్మ వాళ్ళ ఇళ్ళకి వస్తున్నారైతే అన్నాను కదా. కురాడు కాన్ అయితే ఫస్ట్ మా బాపమ్మ ఉంటాయి కదా, అంటే మా తాత వల్ల చెల్లె కానీ అక్క కానీ, అంటే ఇప్పుడు చెల్లెళ్ళే ఉన్నారు అన్నట్టు ఇద్దరు. మా తాత పెద్దోడు కాబట్టి ఆ చెల్లెలు అయితే ఒక చెల్లె బాపమ్మ అయితే నాకు ఆ బాపమ్మని అయితే కురాడి కాడ మన కురాడును పూజించి మా బొట్లు గిట్ల అన్నీ అయితే పెట్టి కురాడి కాడ మన దీపం గిట్ల పెట్టుకొని మళ్ళీ తర్వాత కొబ్బరికాయలు ఇట్లా కొట్టుకొని గుమ్మడికాయ కొట్టి అన్నీ అయితే కొట్టుకొని నీళ్ళు కురాడు మంగళారతి మళ్ళీ తర్వాత నీళ్ళు బియ్యం మళ్ళీ దేవుళ్ళ ఫోటోలు ఇవన్నీ పట్టుకొని అయితే వస్తారు అన్నట్టు. ఇట్లా వస్తా అంటే గల్మ కాడ ఇట్లా మా సైడ్ అయితే మన చీర పరుచుకొని వస్తాం. చీర పడతాను, చీరలనే నడవాలన్నట్టు అట్లా పరుచుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత గల్మకు కొబ్బరికాయ కొడతాం. అలాగే ఒకటి కొబ్బరికాయ నిమ్మకాయ అయితే మెయిన్ ఇంపార్టెంట్గా కొడతాము. కొట్టి అందులోనైతే కొంచెం పసుపు కుంకుమనైతే వేస్తాం అన్నట్టు. కొంచెం పసుపు కుంకుమ సూత మన నిమ్మకాయలు అలానైతే పెడతాం. పెట్టి ఇళ్ళనైతే వస్తాం అన్నట్టు. బయట నడవరు, మొత్తం కొత్త చీర కానీ లేకపోతే పాత చీరలు. మేమైతే ఇక్కడైతే కొత్త చీరలే ఉపయోగించినాం, పాత అయితే కాదు. కొత్త చీరలు అయితే ఇట్లా మొత్తం కడతారంట, మన కింద మొత్తం పారుతారంట. ఆ చీరలలో రావాలన్నట్టు. ఇక్కడ మా మామయ్యనేమో కొబ్బరికాయలు పట్టుకున్నారు. మా పిన్ని అంటే చిన్న పిన్ని ఏమో మన మంగళారతి అయితే పట్టుకుంది. వెనకనేమో మా బాపమ్మనేమో కురాడు పట్టుకున్నది. మా తాత అంటే మా బాపమ్మ వాళ్ళ తాతనేమో మన నీళ్ళ బిందె పట్టుకున్నారు. మా పిన్ని ఏమో ఇంకో పిన్ని ఇవి మన బియ్యం పట్టుకున్నది. మళ్ళీ తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా వాళ్ళేమో అవి పట్టుకున్నారు. నాకు ఈ పిల్లలతోటే సరిపోయింది. ఈ చిన్న పిల్లలు కదా, వాళ్ళేమో అసలుకే పొద్దుగాల లేపిన 3 గంటలకు లేపడం వల్ల వాళ్ళు అసలుకే పండలేదు. ఇక వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఎత్తుకున్నాడు, వాళ్ళ చుట్టూ అది చేసుడే సరిపోయింది నాకు. ఇక వాళ్ళు అసలుకే నా సంకనే దిగట్లేదు. ఇక నేను సపరేట్గా పక్కకే ఉండిపోయాను అన్నట్టు. ఇక వాళ్ళే మొత్తం చేసుకున్నారు. మనం చేసేది చూస్తే ఏం లేదని సపరేట్గానే ఊకున్నా. ఇక్కడనేమో మా మామయ్యనైతే మనం కొబ్బరికాయ కొత్తింటి గల్మ ఉంటుందా, గల్మ కాడని అయితే పొద్దుగాలనే మొత్తం పసుపు రాసి ముగ్గులు గిట్లా అన్నీ అయితే పెట్టాను. గడపకు ముగ్గు గిట్లా పెడతాం కదా, అట్లా ముగ్గు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత గుమ్మడికాయ సూత కొట్టి అటొకటి ఇటొకటి పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ నిమ్మకాయ సూత అటొకటి ఇటొకటి వేసి దాంట్లోనైతే పసుపు అయితే పెట్టాలన్నట్టు. ఇక్కడనైతే ఇక మా చిట్టేమో మంగళారతి పట్టుకున్నది. మన అటు పక్కన ఉన్నదేమో మా బాపమ్మ, ఆయననేమో మా తాత అన్నట్టు. మళ్ళీ తర్వాత మా పిన్ని మా అత్తమ్మ వాళ్ళు అయితే ఎన్నుకున్నారు. వీళ్ళందరూ అయితే వస్తాళ్ళు. ఇక ఇప్పుడైతే కిచెన్లోకి అయితే పోతారు అన్నట్టు. కిచెన్ రూమ్లో పోయిన తర్వాత మా బాపమ్మ ఉన్నాయి కదా ఆడబిడ్డ, ఆమెనేమో పొయ్యి కూరాడు కిందనైతే అక్కడ కిచెన్లోనైతే అక్కడనైతే దేవుని కాడైతే పెడతా అన్నట్టు. దేవుని ఫోటోలో ఇట్లా వీటన్నిటికైతే దీపాలు ఇట్లా ముట్టిస్తా అన్నట్టు. ఇక చూడండి, ఇక్కడ గల్మకు కొబ్బరికాయ మళ్ళీ తర్వాత గుమ్మడికాయ 2 కొట్టాలి. ప్లస్ మళ్ళీ తర్వాత నిమ్మకాయ కొట్టి అటొకటి ఇటొకటి పెట్టి దాంట్లోనైతే పసుపు కుంకుమనైతే ఎత్తామన్నట్టు. అలా వేసిన తర్వాత అన్ని కొత్తింట్లో కొట్టుకోవాలి గుమ్మడికాయలు. పాతింట్లోనేమో మెయిన్ దర్వాజా కాడ కొట్టినాం, మళ్ళీ బయట కొట్టినట్టు. ఇక్కడనేమో కొత్తింట్లోనేమో అన్ని దర్వాజాలకైతే కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు అన్నిటికైతే కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఇక్కడైతే మా బాపమ్మ కురాడు ఆడబెట్టి కురాడు కింద బియ్యం అయితే పోస్తుంది. పోసిన తర్వాత మళ్ళీ కొన్ని బియ్యం ఉంటాయి కదా, అలానే పొయ్యి పెట్టేసి ఫస్ట్ పాలు పొంగిస్తారు. పాలు పొంగించిన తర్వాత మళ్ళీ అన్నం అయితే అండింది. అన్నం వండిన తర్వాత అందులోనే మళ్ళీ బెల్లన్నం చూత అండింది అన్నట్టు. పాలు పొంగిన వాటితో అన్నం ఫస్ట్ వైట్ తెల్లది బెల్లన్నమే అనుకుంటా, అదొకటి అండింది. మళ్ళీ తర్వాత బెల్లం వేసి అండింది, అదొకటైతే వండింది. వండిన తర్వాత ఇక్కడనైతే మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా తాతనైతే పూజలు అయితే కూకున్నారు అన్నట్టు. వీళ్ళ పేరు మీద కట్టుకున్నారు కాబట్టి వీళ్ళే కూర్చున్నారు అన్నట్టు పూజన.
వీళ్ళైతే పూజనైతే చేస్తారన్నట్టుగా మా చిట్టి సుత పక్కనైతే కూర్చున్నాయి. మా చిట్టి అంటే మా పిన్ని అన్నట్టు. మా పిన్ని సుత ఆడ కూర్చొని ఇక్కడైతే నవగ్రహాలు అన్ని గ్రహాలే ఉంటాయి కదా ఇంటికి, ఇక అవన్నీ అయితే అయ్యగారు అయితే పూజ చేస్తున్నాడు అన్నట్టు. మాకు పెళ్ళిళ్ళ కానీ దేనికైనా కానీ ఈ అయ్యగారే చేస్తారు, ప్రతి ఒక్కటి మాకైతే ఈ అయ్యగారే అన్నట్టు. जय मंगलम देवी वादवनेन्द्र देवता आवम मनुष्य आवम मंगलेशु आवम मा धेनुवा आवम मा कस्मान मुदिसरो आवम मोक्षो मोक्षो शुभमस्तु आवम देवा परामं चंद्र मंत्रेवा विद्यामं देवा अश्वो देवदेवानि सर्वभूतरा तत्रज्ञो आवम मा ध्रुवानि मतरमा मुदि सकलकल्याणे वाणि विद्यादे अभिषेकं जपयामि देवरट आसवरा हजारं दातारं सर्वसमं रोगाम राम जवरम रोगाम रामं श्रीरामं यो विजयनमय सुमत जगदंबजा कपिलो गलिगनिगा మా అమ్మ వాళ్ళు ఇట్లా అందరూ అయితే ఒక పక్కకైతే అందరం అయితే కూర్చున్నాం. నాకేమో ఈ పిల్లలతోనే సతాయింపుడైతే అయిపోతుంది. వాళ్ళైతే మంచిగానైతే ఇక పూజనైతే చేస్తున్నాడు ఇక అయ్యగారు. ఇక్కడనైతే మన అన్ని నవగ్రహాల పూజలు అయితే చేస్తున్నాడు. అయ్యగారేమో మీది గోత్రం ఏంటిది మీ అవన్నీ అడుగుతారు కదా, అవన్నీ అయితే అడుగుతా అంటే అన్న అయితే చెప్తున్నారు. ఇక మా పిన్ని వాళ్ళది మా అందరి అయితే గోత్రాలు ఇట్లా అన్న అయితే ఇక మా తాతలు నలుగురు ఆడోళ్ళు కదా, ఆడోళ్ళల్లో అందరి అయితే గోత్రాలు ఇట్లా అన్నీ చెప్పుకుంటా ఇక్కడైతే బొట్లు అయితే పెడుతున్నాడు అయ్యగారు. నేనైతే ఇక పోయినా పిల్లలు ఇద్దరు అయితే ఏడుస్తున్నారు అన్నట్టు. ఏడ్చేసరికి ఇంకా సపరేట్గా నేను పండ పెడదాను నిద్ర వస్తుందంటే ఇద్దరిని పిల్లల్ని తీసుకుపోయి నేనైతే మన పాత ఇంట్లోనైతే ఇద్దరిని అయితే పండబెట్టినట్టు. పండబెట్టి వచ్చినాకనే కొంచెం మనకైతే ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే మాత్రం ఇక ఇదైపోతుంది. వాళ్ళు అసలుకే ఇక పండరు చెయ్యరు, అసలు కూర్చొనియరు, ఏ పని చేసుకొనివ్వరు. ఇక అట్లయినా సరే అని అందరికైతే బొట్లు పెట్టిండు. నేను ఒక్కదానే బొట్టు పెట్టుకోలేదు, ఎందుకంటే అప్పుడే ఇద్దరు పిల్లలు అయితే పండబెట్టడానికి పోయినా అన్నట్టు. పోయి అక్కడనైతే ఇద్దరు పిల్లల్ని ఒక అర్ధగంట సేపు అయితే పండబెట్టిన. ఇక్కడనైతే మా తమ్ముని వీడియో తీరా అంటే వాడైతే తీసిండు అన్నట్టుగా. ఇక నేను పిల్లల్ని వండబెట్టుకుని ఇక్కడ నవగ్రహాల పూజనైతే అయ్యగారైతే చేస్తున్నాడు. అట్నే అదే నవగ్రహాల పూజ అయిపోగానే ఎంబెట్నైతే ఇప్పుడు బజార్ స్తంభం లెక్క ఉంటుంది కదా చిన్నది, అదైతే స్తంభానికి అయితే పూజ సుత చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ చేసి దాంతో అవి అచ్చంద అన్నీ వేస్తారు కదా, ఇంకా అవన్నీ మనకు తెలియదు కానీ అవన్నీ చేస్తున్నారు అన్నట్టు. ఇటు సైడ్ ఏమో మేము గుమ్మడికాయ అయితే అన్నీ కడుతున్నాం, పిల్లలు వనరుగా ప్రశాంతంగా ఉంటారైతే ఇవైతే కడుతున్నాం. ఈ పూజ గిట్లా అంతనైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మా అమ్మమ్మ ఉండు మా పిన్ని వాళ్ళైతే నవగ్రహాలు అది స్తంభంలో అయితే పూజ చేస్తున్నాడు. ఇవన్నీ పూజ గిట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మేమైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కూర్చొని ఓమం కానైతే కూర్చున్నాం అన్నట్టు. ఇటేమో ముందేమో మా అమ్మమ్మ మా తాత కూర్చున్నారు, తర్వాత మా పిన్ని మా పెద్ద పిన్ని మా బాబాయి, అటు సైడ్ ఏమో మా చిన్న పిన్ని మళ్ళీ ఆ బాబాయి, ఇటు సైడ్ ఏమో నేను మా పిన్ని అయితే కూర్చున్నాం. మా పిల్లలైతే ఆ పొగకైనా సరే నా దగ్గరనే ఉంటామనేసి నా దగ్గరనైతే ఉన్నారన్నట్టు. ఇక్కడ మేము అయితే ఇట్లా అందరం అయితే కూర్చున్నాం అన్నట్టు. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూకొని హోమం అయితే కాలుస్తుంటే బ్రహ్మణం సున్వంతం శ్రీసానం గంగణపతి స్వాహ ఏదంతా స్వాహనకులేరి ఏదంతాధిమే తన్నోదంతిపజాతో గంగణపతి స్వాహ 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 ఏదంతాధిమే అనుకోవచ్చు. మీ అమ్మమ్మోళ్ళు పూజ చేసుకుంటా అంటే ఇళ్ళకి వస్తుంటే నువ్వు మనవరాలి కదా, నువ్వు ఇట్లా హోమంలో కూర్చుంటారా అట్లా ఇట్లా అయితే అనుకోవచ్చు. అవన్నీ ఏం లేదండి, అందరం మన ఇప్పుడు అందరం ఒక కుటుంబం మూలమే కదా, మేమైతే అట్నే ఏం లేదు, అందరం అయితే కూర్చుంటాం అన్నట్టు. ఇక్కడైతే అన్ని దేవుళ్ళ పేరు మీదనైతే హోమం అయితే కాలుస్తున్నారు అన్నట్టు. ఇక్కడ పాప బాగా ఏడుస్తుందని అంటే ఇక మా అత్తమ్మకి ఇచ్చేసి అయితే పంపించిన పాపని తీసుకొని అయితే మా అత్తమ్మనైతే పోయిందిగా. పోయిన తర్వాత మేమైతే ఇక్కడ కూర్చున్నాం. మా పెద్ద పాపనేమో అటు ఉష్కలో కూర్చొని మంచిగానైతే ఇక ఆడుకుంటుంది. సరేలే అని ఆడుకుంటాం కదా అని సపరేట్గానే ఆడిచిపెట్టినాయి. ఇక్కడైతే మేమైతే మంచిగా ప్రతి ఒక్క దేవుని పేరు చెప్పుకుంటా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నామం అంటే చేసుకుంటా అంటే ఇట్లనే చేస్తున్నాం. మా బాబాయ్ ఏమో నెయ్యి పోస్తున్నాడు, మేమేమో అటుకులు బెల్లము ఇంకొకటి ఎర్రదేమో ఉంది, అవి అన్నీ కలిపి ఇట్లా మనిషికి ఇన్ని పెడితే అన్నీ అయితే ఇస్తున్నాం అన్నట్టు. అన్నీ ఇస్తా అంటే ఒక్కొక్కటి చేసుకుంటూనైతే ఉన్నాముల్లా.
ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. కట్టెలు అయితే ఒకటే పక్క మండుతుంది అన్నట్టు. ఇటు మా పిన్ని వాళ్ళ సైడ్ ఏమో కాలట్లేదు, ఇటు మా నెయ్యి పోసే సైడ్ అయితే బాగా కాలుతుంది. సరేలే అని ఇక మొత్తం ఇట్లా అన్నీ ఇక మా పెద్ద పాప చూడండి ఎట్లా ఉసుకలు ఆడుకుంటుందో. ఇక సర్లే అని చెప్పిన కదా. ఇక ఇక్కడనైతే మేము చేస్తున్నాం. మా అసలుకే ఒకటే పక్క కట్టెలు కాలుతున్నాయి, ఇంకో పట్ట కాలట్లేదు. ఆ కాయగారేమో మొత్తం కట్టెలన్నీ వేసేయండి అని చెప్తుండు. నేనేమో తాపుకు ఒకసారి ఇటు గెలిగించినట్టు అయిపోతుంది. ఇక కాసేపు నీన్సుతో కొంచెం ఒక 4-5 గంటలంతా మళ్ళీ నెయ్యి పోసిన, మళ్ళీ పొగ వస్తుందని మా బాబాయ్కి ఇచ్చేసిన, అయిపోయింది. ఇక్కడనైతే హోమం అయితే చేస్తున్నాం అందరం. అక్కడనేమో మా అమ్మమ్మని అయితే నిద్రనే పోతుంది, ఎక్కడ కూకున్నా కానీ నిద్రనే వస్తుంది, నిద్ర దేవత వాడుతుంది. ఇక మా అమ్మమ్మ అటు నిద్రపోతుంది, మేమేమో హోమాలు చేస్తున్నాం. బయటనేమో అందరైతే ఆడ కూర్చున్నారు అన్నట్టు. మొత్తం మీ ఇంట్లోనే కూర్చున్నాం. ఇక మా సైడ్ అయితే ఇళ్ళకి వచ్చినప్పుడు అయితే ఎవరైనా కానీ ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు కుమ్మరోళ్ళు మన తలుపులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకును మళ్ళీ తర్వాత సుతారోళ్ళు అంటే ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు బట్టలు గిట్లా పెడతాం అన్నట్టు. బట్టలు పెట్టి కట్నం కింద అంటే ఎంతనో కొంత కట్నం పైసలు 516లో ఎంతో కొంత కట్నం ఇవ్వాలి. అయ్యగారు సుత మన కట్నం పెడతాం అన్నట్టు. ఎంతో ఇంక మనం ఎంత ఇళ్ళకైతే ఎంత ఇస్తారో 5,000 ఎంతో ఇస్తాం కదా, అవి సుత కట్నం కిందనైతే ఇస్తాం అన్నట్టు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇళ్ళకి వచ్చినప్పుడు అయితే మేమైతే చికెన్ మటన్ తెచ్చి అయితే వండమన్నట్టు. ఓన్లీ కూరగాయల భోజనమే. ఈ రోజైతే మేమైతే ఏం కూరలు అంటే ఆలుగడ్డ టమాటా ఉండు, పప్పు చారు అయితే చేసి పెట్టామన్నట్టు. ఇవన్నీ చేసుకున్నాం, వంటలు గిట్లా చేసుకున్నాం. ప్రతి ఇండ్లకి వచ్చినప్పుడు అలాగే బచ్చాలు సుధా చేస్తారన్నట్టు. బచ్చాలు గిట్లా చేసి మనిషికి ఒక బచ్చాయి అయితే ఇస్తామన్నట్టు. అలాగే బెల్లన్నం ఉంటుంది కదా, బెల్లన్నం మాత్రం ప్రతి మనిషికి స్పూన్ అయితే పెడతారన్నట్టు. పెట్టిన తర్వాత ఇంతే ఈ వీడియో నచ్చినాక చిన్న లైక్ ఇవ్వండి, మర్చిపోకండి అబ్బా.